హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము షాపింగ్‌కెళ్ళాము. దసరా షాపింగ్ అనమాట. దసరా, దీపావళి రెండొచ్చాయి కాబట్టి దగ్గరనే షాపింగ్ చేద్దామనైతే వెళ్ళామనమాట. మా పిల్లలు చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసారు. వాళ్ళ ఆటలు, పాటలు, డాన్సులు. ఏంటో అండి ఇంట్లో డాన్స్ ఏయమన్నప్పుడైతే వెయ్యరు. ఏదైనా చేద్దామంటే అయితే ఇంట్రెస్ట్ చూపిచ్చరు. హాల్లోకెళ్ళిన తర్వాత అద్దాలు కనిపిచ్చో, మనుషులు కనిపిచ్చో తెలీదు గానీ డాన్సులయితే తెగ ఏసేస్తారనమాట. వాళ్ళు తెలియకుండానే వాళ్ళు డాన్సులేస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేశాను. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. బయటికంటే చాలు ఇంక ఫుల్ ఎంజాయ్ చిల్ అయిపోతుంటారు మా పిల్లలిద్దరూ. మేమైతే జూడియోకొచ్చామండి. మా నియర్ బయ్యే ఉంది. సో, మా పిల్లలు ఏంటి ఏం చే బట్టలు సెలెక్ట్ జేసుకోండమ్మా అంటే వాళ్ళ గేమ్ మీదయితే పడ్డారనమాట. ఇంకా ఈడంతా ఫ్లోర్ అంతా కంప్లీట్‌గా క్లీన్‌గా, నీట్‌గా అండ్ స్పేస్ ఎక్కువుండడం వల్ల ఇంకా వాళ్ళు దాంతోనే ఇంకా టైం అంతా స్పెండ్ జేస్తున్నారు. మా పెద్ద పాప కొంచెం పర్లేదు. డ్రెసెస్ మీద కొంచెం పెడతది. ఏం తీసుకుంటదో మా మమ్మీ, మా డ్యాడీ ఏం మా చిన్న పాప అయితే అసలు పట్టించుకోదు. ఏదైనా తీసేసుకోండి మమ్మీ నేనేసేసుకుంటా అంటదనమాట. ఇంకా షాపింగ్‌కైతే అలా వచ్చాము. ఇంకా వాళ్ళు డాన్స్‌లేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అసలు మేమేమేం షాపింగ్ చేశామనేది సెకండ్ పార్ట్‌లో చూపిస్తాను. బాయ్ ఎవ్రీవన్. సో, షాపింగయితే చేసేసామండి. మళ్ళీ సేమ్ ప్రాసెసే. మళ్ళీ మేము బిల్లింగ్ కౌంటర్‌లో ఉన్నాం. మా పిల్లలిద్దరు డాన్సులనమాట. అదేంటో ఉన్న లేటెస్ట్ రీల్‌లన్నీ కూడా గుర్తుకొచ్చేస్తున్నాయి వాళ్ళ మైండ్‌లో. అర్థం కాలేదు. ఫోన్ ఇంత ఎడిక్ట్ అయ్యారా? వీళ్ళు కొంచెం హాస్పిటల్ చూపిస్తే బావుండనిపించింది నాకైతే. అంతే గదండీ మరి పిల్లలు ఎక్కడొచ్చినా అక్కడ ఎంజాయ్ చేయకుండా వాళ్ళు రీల్స్‌తో అద్దంలో ముంగట ఎంజాయ్ చేస్తుంటే నాకు భయమేసింది కాసేపటికి. ఏంటర్రా మా పిల్లలు ఇలా అయిపోయారు ఇద్దరు కలిసి అని చెప్పేసి. పోనీ ఒక్కలంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇద్దరికిద్దరు అలానే ఉన్నారు. డాన్స్‌లేస్తున్నారు, రీల్సేస్తున్నారు. వాళ్ళే పాట పాడుకుంటున్నారు. వాళ్ళే స్టెప్స్ ఏస్తున్నారనమాట. మొత్తానికైతే మా షాపింగ్ అలా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్ దట్ ఏముంటుందండి షాపింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ ఉంటుంది. అది యాజ్ యూజువల్ కామనే. ఇంకా మేము స్నాక్స్ తినేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఆ వీడియో మొత్తం అయితే నేను కవర్ చేయడానికైతే నాకు అవ్వలేదండి. మా బిల్లింగ్ కూడా అయిపోవడం జరిగింది. తర్వాత ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. మొత్తానికైతే జూడియోకెళ్ళినప్పుడు సెలెక్టెడ్ పీసెసే ఉంటాయి కాబట్టి పెద్దగా షాపింగ్ అది ఇది అనైతే నేను చెప్పలేను గానీ, ఎక్కువ మట్టుకు తీసుకునేది టీ షర్ట్స్, ప్యాంట్స్, నైట్ ట్రాక్స్ అండ్ ఇంకా పార్టీ వేర్ ఏమైనా ఉంటే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా అలానే తీసుకున్నాననమాట. ఇంకా మా పిల్లలిద్దరికీ కలిపి సేమ్ తీసుకోవాలండి. సెపరేట్‌గా ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళు తక్కువ తీసుకున్న ప్రాబ్లమ్ అయిపోతది. మా పెద్ద పాప అయితే అస్సలు ఊరుకోదు. అందుకని చెప్పేసి ఈక్వల్‌గా కౌంట్ చేసుకొని మరి నైట్ ట్రాక్స్ అయితే ఇద్దరికీ సేమ్ తీసుకున్నాము. టీ షర్ట్స్ అయితే ఇద్దరికీ 3 తీసుకున్నామనమాట. ఇంకా పార్టీ వేర్ వచ్చేసి ఇద్దరికీ సమానంగానే తీసుకున్నాము. అన్ని కలర్స్ అన్నీ లైట్ కలర్సే అండి. ఎక్కువ డార్క్ కలర్స్ అయితే మేము ప్రిఫర్ చేయము పిల్లలకి. అన్నీ లైట్ కంఫర్ట్ అండ్ క్లాత్ గూడా చాలా అంటే స్మూత్‌గా ఉండేటట్టే ప్లాన్ జేస్తాము ఏదున్నా సరే. ఎందుకంటే ఇంతలా కష్టపడి ఇంత అమౌంట్ పోసి మేమేమైనా బట్టలు తీసుకున్నామనుకోండి 1, 2, 3 కంటే ఎక్కువ టైం వాళ్ళు ఇయ్యరనమాట. వన్ టైమ్ ఏసారంటే అది చాలా గ్రేట్ నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళకింక అక్కడి నుంచి వాళ్ళకి దాని మీద ఇంట్రెస్టే పోతుంది. ఇంకా పార్టీ వేర్ సంగతొస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఇంకా మా ఇద్దరు పిల్లలు సేమ్ అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయడమో ఏంటో తెలీదు గానీ, అసలు షార్ట్ ఉండాలి, లేకపోతే క్లాత్స్ మెత్తగా ఉండాలి, హెవీగా ఉండదనమాట. లిటరల్లీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ బట్టలన్నీ గూడా 1-3 1 టైమ్, 2 టైమ్స్, 3 టైమ్స్ కంటే ఎక్కువ ఎయ్యరండి. ఇంకా టీ షర్ట్స్ అయితే కామన్‌గా ఎన్ని సార్లైనా ఏసేసుకుంటారు. ఏ పార్టీకెళ్ళినా అది ట్రెడిషనల్ గానీ, పార్టీ వేర్ గానీ, బర్త్‌డేస్ కానీ ఏదున్నా సరే అండి పిల్లలకు ఓన్లీ టీ షర్ట్, ప్యాంట్ అయితేనే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అందుకే ఎక్కువ మట్టుకు మేము జూడియోకే ఎళ్ళడానికి ప్రయారిటీ చేస్తామండి. ఎందుకంటే అక్కడ మాత్రమే వాళ్ళకి కంఫర్ట్‌నెస్ అనేది దొరుకుతదని నా ఫీలింగ్. అంటే వేరే చోట కూడా దొరుకుతాయి. ఇప్పుడొచ్చాయిలెండి జూడియోలు, ట్రెండ్స్ అవన్నీ. కానీ ఇప్పుడైతే కంపేరింగ్ విత్ అదర్ షాప్స్ కంపేర్ చేస్తే వాటి దగ్గర క్వాలిటీ క్లాత్ చాలా బావుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. ఇదండి మా షాపింగ్ ఎలా ఉందో కామెంట్